తమిళనాడు రాజకీయాల్లో పళనిస్వామి మార్క్ ఆఫ్ పాలిటిక్స్ షురూ అయ్యాయి. ఎన్డీఏ కూటమిలో చేతివాటం ప్రదర్శించి బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు పళనిస్వామి. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు నుంచే ఈపీఎస్ అప్పర్ హ్యాండ్ కనిపిస్తోంది. సరిగ్గా టైం చూసి తన రాజకీయ శత్రువులకు షాక్ ఇచ్చారు. మొత్తం 234 స్థానాల్లో 169 చోట్ల తామే పోటీ చేస్తూ బీజేపీని 27 సీట్లకే పరిమితం చేసిన అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి ఆ విధంగా ఫస్ట్ కిక్ గట్టిగానే కొట్టారు. ఇప్పుడు 23 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసి గేరు మార్చి దూసుకువెళ్తున్నారు. సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి పోటీ ఖరారైంది. గత 2 ఎన్నికల్లో దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో ఎడప్పాడి నుంచే విక్టరీ కొట్టారు పళనిస్వామి. ఆ మాటకొస్తే ఆయన ఇంటి పేరే ఎడప్పాడి. ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించాలి అన్నది టార్గెట్. అటు మొదటి జాబితాలో పార్టీలోని సీనియర్ నేతలందరికీ చోటు కల్పించారు పళనిస్వామి. టీవీకే అధినేత స్టార్ హీరో విజయ్ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలకు దూరంగా ఉండిపోయింది అన్నా డీఎంకే. చెన్నై సిటీలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెరంబూరు నియోజకవర్గాన్ని కూటమికే వదిలేశారు పళనిస్వామి. తమకు పట్టున్న కొంగు మండలంలో కీలక స్థానాల్లో అన్నా డీఎంకేనే పోటీ చేస్తుందన్నారు పళనిస్వామి. ఇక్కడే బీజేపీకి మరో షాకింగ్. కొంగు మండలంలో సింగనల్లూరు నుంచి పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్న బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలైకి షాక్ ఇచ్చారు పళనిస్వామి. సింగనల్లూరు స్థానాన్ని తమ ఖాతాలోనే ఉంచుకున్నారు. సింగనల్లూరు బీజేపీకి దక్కకపోవడంతో అన్నామలై వర్గంలో అసంతృప్తి మొదలైంది. అన్నామలైతో పళనిస్వామికి గతంలో విభేదాలున్నాయి. అన్నా డీఎంకేతో పొత్తును వ్యతిరేకించినందుకు పళనిస్వామితో శత్రుత్వం పెంచుకున్నారు అన్నామలై. ఈ నేపథ్యంలోనే టైం చూసి ఈపీఎస్ పగ తీర్చుకున్నట్టు కూటమిలో చర్చ జరుగుతోంది. సింగనల్లూరు చేజారడంతో ఇప్పుడు అన్నామలై ఎక్కడి నుంచి పోటీ చేస్తారని తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు పోగొట్టుకుని మంటెక్కిపోతున్న అన్నామలైని పళనిస్వామి మరోసారి దెబ్బతీశారా? అటు కొంగు మండలంలో బీజేపీకి అరడజను స్థానాలు కేటాయించడంపై అన్నా డీఎంకేలో అసంతృప్తి రగులుతోంది. పళనిస్వామి రిలీజ్ చేసే తదుపరి జాబితాపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నెల 27న మహాబలిపురంలో జరిగే కీలక సమావేశంలో టీవీకే తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 110 మంది అభ్యర్థులతో ఇప్పటికే లిస్టు రెడీ అయినట్టు సమాచారం. చెన్నై, మదురై ప్రాంతాల్లో 2 చోట్ల పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు హీరో విజయ్.